పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము దివ్యవచనములు 21 నుంచి. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలయును? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చెను. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తపస్సు కాలం పశ్చాత్తాపపడే కాలమని మనందరికీ కూడా మరొక్కసారి జ్ఞాపకం చేస్తా ఉంది. ఈరోజు నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మన జీవితంలో ఎవరినైనా మనం ఎప్పుడైనా బాధ పెట్టామా? మన హృదయంలో ఎవరి మీదైనా కొంచెం కోపం ఉందా? కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటా ఉంటాం, అతను నన్ను బాధ పెట్టాడు కాబట్టి నేను ఎప్పటికీ అతన్ని క్షమించలేను అని. ఇది మనుషుల యొక్క స్వభావం. కానీ ప్రియులారా, యేసు ప్రభువు మనకు నేర్పే మార్గం వేరు. అది మొత్తం వేరుగా ఉంటుంది. సువార్త పట్టణములో పేతురు గారు యేసు ప్రభుని అడిగాడు, ప్రభువా, నా సహోదరుడు నాకు ద్రోహం చేశాడు, నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని అడిగాడు. పేతురు అనుకున్నాడు 7 సార్లు అంటే చాలా పెద్ద విషయం అని. కానీ యేసు ప్రభు సమాధానం ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 770 పర్యాయములు క్షమించాలని ప్రభు చెప్పాడు. అంటే యేసు ప్రభు చెప్పేది ఒక గొప్ప సత్యం. క్షమించటంలో ఎలాంటి హద్దులు ఎల్లలు లేవు. క్షమించటం క్రైస్తవ జీవితానికి ప్రధానమైనటువంటి లక్షణం అని ప్రభు చెప్తా ఉన్నాడు. మొదటి పట్టణంలో దేవుని ప్రజలు తమ పాపాలు ఒప్పుకుని దేవుని కరుణ కోరుతున్నారు. సువార్తలో యేసు మనం ఇతరులను క్షమించాలని ప్రభువు చెప్తా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు వాక్యాల నుండి మనందరికీ ప్రభువు 4 గొప్ప సత్యాలని నేర్పిస్తా ఉన్నాడు. మొదటిది, పశ్చాత్తాపం దేవుని కరుణకు ద్వారం. ప్రియులారా, నేటి మొదటి పట్టణములో దేవుని ప్రజలు తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. వారు వినయంతో ఇలా అంటున్నారు, ప్రభువా, మేము పాపము చేశాము అని చెప్పి. ఇది నిజమైన పశ్చాత్తాపం. ప్రియులారా, దేవుడు మనం సంపూర్ణంగా ఉండాలని ఆశించడు, కానీ మనం వినయంతో ఆయన దగ్గరకు రావాలని ఆశిస్తాడు. పశ్చాత్తాపం దేవుని కృపను తెరుస్తా ఉంది. ఇక రెండవది, దేవుని కరుణ మన పాపాల కంటే పెద్దది. మొదటి పట్టణంలో ప్రజలు దేవుని కరుణపై విశ్వాసం ఉంచారు. మనం ఎంత బలహీనంగా ఉన్నా దేవుని ప్రేమ ఇంకా గొప్పది. తప్పిపోయిన కుమారుడు కథ మనందరూ కూడా గడిచిన కాలంలో చదువుకున్నాం. మరి ఆ కుమారుడు సంపదంతా తీసుకుని దూరంగా వెళ్ళి చెడు జీవితాన్ని గడిపాడు. చివరకు అతను పేదవాడయ్యాడు. అప్పుడు అతని తండ్రి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను అనుకున్నాడు, నన్ను తండ్రి సేవకుడిగా అయినా పెట్టుకుంటాడేమో అని చెప్పి. కానీ తండ్రి ఏం చేశాడు? దూరంగా ఉండగానే పరిగెత్తుకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. దేవుని కరుణ మనందరి పాపాల కంటే కూడా పెద్దగా ఉంటుంది ప్రియులారా. దేవుడు కనికరము చూపించే దేవుడు. ఇక మూడవది, దేవుడు క్షమించినట్లు మనము కూడా క్షమించాలి. సువార్తలో రాజు ఒక సేవకుడు పెద్ద అప్పును పూర్తిగా క్షమించాడు. కానీ అదే సేవకుడు తన సహోదరుని క్షమించలేదు. ఇది మనకు ఒక గొప్ప హెచ్చరిక. దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనము కూడా ఇతరులను క్షమించాలి. ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవారంట. ఒకరోజు చిన్న విషయం మీద వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఒకరు కోపంతో ఇలా అన్నారు, ఇకపై నేను నీతో మాట్లాడను అని చెప్పేసి. అలాగా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు. మరణానికి ముందు అతని స్నేహితుడిని పిలిచాడు. వారొకరినొకరు చూసి గట్టిగా ఏడ్చారు. చివరికి వారు ఒకరినొకరు క్షమించుకున్నారు.
అప్పుడు అతను ఇలా అన్నాడు, ఇన్ని సంవత్సరాలు ద్వేషంతో గడిపాను, ఇప్పుడు మాత్రమే నాకు మనశ్శాంతి వచ్చింది అని చెప్పాడు. ప్రియ సోదరులారా, క్షమించని హృదయం బాధలో ఉంటుందండి. క్షమించే హృదయంలో శాంతి, సమాధానం, ఆనందం విలయతాండవం చేస్తాం. మరి ఈరోజు ఇతరులను క్షమించేవారుగా మనం ఉండాలి. ఇక 4వది, క్షమించడం క్రైస్తవ ప్రేమ యొక్క శిఖరం. యేసు మనకు గొప్ప ఉదాహరణ ఇచ్చాడు. శిలువపై కూడా ఆయన అన్న మాట, తండ్రి వీరిని క్షమించు. ఇది నిజమైన క్రైస్తవ ప్రేమ. ప్రియులారా, క్షమించడం సులభం కాదు, కానీ అదే మనల్ని దేవుని దగ్గరకు తీసుకువెళ్తుంది. క్షమించే హృదయం దేవుని హృదయానికి దగ్గరగా ఉంటుంది. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉంది. నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉంది? ఎవరి మీద ద్వేషం ఉంది? నువ్వు ఇంకా ఎవరిని క్షమించలేకపోతున్నావు? ఈ తపస్సు కాలంలో ఒక నిర్ణయం తీసుకుందాం. పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి రావాలి. దేవుని కరుణపై విశ్వాసం ఉంచాలి. ఇతరులను హృదయపూర్వకంగా క్షమించాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, 7 పర్యాయములు క్షమించాలి అని చెప్పేసి. మనము కూడా అలా క్షమిద్దాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు మమ్మల్ని క్షమించినట్లే మేము కూడా ఇతరులను క్షమించగలిగే మనసు మాకివ్వు అని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.